ఆచరిత వార్షికోత్సవ అంగభూతం ఆదౌ గణపతి పూజ పర్యంతం కృత నానావిధ कुटुंब सपरिवारस्य अस्माकं सह कुटुंब क्षेम स्थैर्य विजय अभय आयु इत्यर्थं मम वृत्ति वाणिज्य व्यापारे राजकीये विजय इत्यर्थं श्री कन्यका वासवी कन्यका परमेश्वरी देवता संपूर्ण अनुग्रह करुणा ईक्षण सिद्ध्यर्थम अद्य आत्मोत्सव अंगभूत अर्चन पूजा संबलन्ते ओषधे संबलन्ते होमेन सह राज्ञान् यस्मै करोति ब्राह्मणो तं राजन् पारयामि राजन् पारयामि विष्णुश्च श्रियं ददातु पशुपतिश्च पशुं ददातु कुबेरश्च धनं ददातु बहुपुत्रञ्च लक्ष्मीं च कीर्तिं ददातु सर्ववायुवेगास्तुरङ्गमकगजाधरञ्च सुकृति सफलमादित्यो दद्या तेजोदद्या चन्द्रकलाञ्च मङ्गलं च सुमङ्गलं च बुधं च दीर्घबुद्धिं च ఐశ్వర్యమాధిపత్యమయం చక్కగా వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా అమ్మవారు విష్ణుచ్చ శ్రీయంధరాకు ఆ విష్ణువు దగ్గర నిరంతరం లక్ష్మీ కటాక్షం దీనికి ఉండాలని ఆశిస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంటేనే అడుగడుగున అడుగు విజయపడుతుంది. లక్ష్మీ కటాక్షం సరిపోదు. పశుపతిచ్చ వసుంధరాకు ఐశ్యో ధన సమృద్ధ్యశ్చ అని విష్ణు సహస్రనామం. బాడీ పంట కూడా మీరు చేయవలసిందే. పశుపతిచ్చ వసుంధరాకు కుబేరశ్చ ధనం దదాతు. భక్తులు లౌకికంగా ఉపయోగపడే ధనం కుబేరుడంతటి ధనం ఉంటేనే మీకు ముందు కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. కుబేరశ్చ ధనం దదాతు సర్వాది అమృతం దదాతు. అమృతం అంటే ఆరోగ్యం, ఆయుష్, ఆరోగ్యం ఉండాలి. ఇక్కడ రావడం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఐశ్వర్యం, ఆయుష్ రావాలి. ఆలయాన్ని రావాలని ఆరోగ్యం. ఆ విధంగా అమృతం దదాతు అలా స్వీకరించ పవిత్రంచ మంగళంచ సుమంగళంచ మాసు ఆ కుజుడు మంగళ భౌముడు సుమంగళాన్ని రుణ బాధను తొలగించాలి. మంగళంచ సుమంగళంచ బుధంచ దీర్ఘబుద్ధించ మంచి ఆలోచన రావాలి. సన్మార్గము దుర్మార్గం సన్మార్గంలో ప్రయాణించిన అమ్మవారు అటు పోతే విజయము విజయ పరంపర సాగాలి. మంగళంచ సుమంగళంచ బుధంచ దీర్ఘబుద్ధించ మంత్రి మంచి ఆలోచన మంచి శుక్ర సౌఖ్యంచ శ్రీ శాంతి సౌఖ్యం నుంచి శ్రీ శాంతి నుంచి రాహు రాజ్యం ఇచ్చాలి. నిరంతరమైన ధర్మపదంలో ఉండి భగవంతుని యొక్క సేవలో దానాలు ధర్మం తప్ప ఈ వర్గంగా అమ్మవారి ఇంకొకనే ఉండాలి. అమ్మవారి ఇంకా ఉండాలి. ఇంకొక పెట్టు నీరు ఈ విధంగా ఉండాలని ఈ యొక్క నమ్ముకున్నటువంటి మా యొక్క ప్రజలకు ఎప్పుడు కూడా భయం లేకుండా ఉండాలని మీరు మాకు ముందుంటే మీ వెంట ఉంటారు. ఆ విధంగా భయం ఉండాలి. ఆ భగవంతుడు మీ నుండి మీరు మాకు ముందుండాలని ఆ అమ్మవారిని భగవంతుడి యొక్క ప్రతినిధిగా బ్రాహ్మణుడు పదిహేడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరియు 1,00,000 పైచిలకు మెజార్టీతో గెలవబోయే పార్లమెంట్ సభ్యులు మన అరుణ్ గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ సూర్యనారాయణ
మరియు అలాగే పెద్దలు పల్లెగారండి మిగతా నాయకులందరూ బీజేపీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మనం మాస్కోత్సవం ఉందని చెప్పగానే ఎన్ని పనులున్నారని వదిలేసుకొని మన అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. మరి అన్నగారికి పార్లమెంటు సీటు డిక్లేర్ కాగానే మొదటగా మన రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా ఉన్నత భక్తిగా మేమందరం కూడా అన్నవారి ఎంట ఉండి మోడీ గారి పరిపాలన ఎంత సుభిక్షంగా ఉందో మరి ఎవరికి చెప్పనవసరం లేదు. ప్రపంచము భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా మోడీ గారు నాయకుడుగా ఉండాలి. మేము కూడా భారతదేశంలో పుట్టలేదని బాధపడుతున్న వాళ్ళు మా అందరికీ నువ్వు నాయకుడు ఉండాలని కోరుకుంటున్న ఈ సమయంలో మనం భారతదేశంలో పుట్టడం, హిందూ సాంప్రదాయంలో పుట్టడం మన అందరికీ గర్వకారణం. మరి ఇది వీలుగా కాదు, నేను రాజకీయంగా మాట్లాడాలని అన్న చెప్తున్నా కూడా మరి ఒక 2 నిమిషాలు మరి అమ్మవారిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అమ్మదయ ఉంటే ఈరోజు ఆర్మూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ కార్యక్రమం గత 2 రోజుల నుంచి 3వ రోజు అనుకుంటా అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఆర్మూర్ సోదర సోదరిమణులకు పెద్దలకు ఇతర రాధాకిషన్ గారికి సమి శ్రీనివాస్ గారికి ఇతర పెద్దలకు మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఎక్కువ శాతం అయితే వైశ్యులు మనము తరతరాల నుండి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరంటే చిన్నపిల్లలు గారిగా చెప్తారు. ఎవరు? మోడీ గారు ఉంటేనే అయోధ్యలో కూడా రాముడు వచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం, నడిపే వాళ్ళం. మీ అందరి ఆశీర్వాదము రాబోయే కొద్ది రోజులను ఈ ఎలక్షన్ అనేది ధర్మానికి అధర్మానికి మధ్యన, నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అందరికి ఉన్నట్లే అమ్మవారి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదాన్ని ప్రజల సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో పాటు మన అందరి ఆశీర్వాదాలు కూడా మన అందరి పూజలలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఆయన ఆరోగ్యం, దేశ ధర్మ సంరక్షణకై ఆయన ఇంకా బలంగా ఎదగాలని మనం అందరం కూడా అమ్మవారిని కూడా కోరుతాము. రానున్న సమయంలో భారతదేశము ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా నిలబడేటట్టు మోదీ గారికి బలం చేకూర్చేలా మనం అందరం కూడా మన నిత్య పూజలలో మోదీ గారికి ఆశీర్వచనాలు కోరుతాం. భారత్ మాతా. అన్న కొంచెం यावत् प्रकाशिते लक्ष्मी तावत्तं सुस्थिरो शताय प्रजस्तेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति
పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మంగళంచ సుమంగళంచ మంత్రి జై వాసవి మాత. వాసవి బంధువులందరికీ 17వ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని గత 3 రోజులుగా అమ్మవారిని 108 కలశములు ప్రతిష్ఠించి ఈరోజు అమ్మవారికి 108 దంపతులచే అభిషేకం చేయించడం జరిగింది. అలాగే గత 3 రోజుల నుంచి గణపతి హోమము, చండీ యాగము, రుద్రయాగము 3 రోజులు కూడా అమ్మవారికి యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులే కాకుండా ఆర్మూర్ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని 3 రోజులు కూడా వేడుకోవడం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మేమంతా అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎలాంటి లోటు చేయకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఉండలే. ప్రతిరోజు కూడా గత 17 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు అమ్మవారికి ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా యాగాలు, యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నాము. అలాగే మా ఆర్యవైశ్య సంఘం తరఫున నగరేశ్వర దేవాలయము, వాసవి మందిర దేవాలయము, అలాగే గోశాలను కూడా మనం నిర్వహిస్తున్నాము. మరి అలాగే అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై వాసవి.